హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా బాబాయ్ అయితే తేగలు తవ్వడానికి అయితే వచ్చాం పొలానికి. చూడండి, తేగల వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఎలా తవ్వుతారు, ఎలా తీస్తారు భూమిలోంచి అనేది ఎంజాయ్ చేయండి వీడియో. సీజన్ అనేది దాటిపోయింది కదా, అందుకే తేగలని తగ్గిపోతాయి. సీజన్లో ఉన్నప్పుడు అయితే బాగా ఊరుతాయి. వాటర్ అయితే సరిగ్గా వేయకపోవడం వల్ల సరిగ్గా ఊరలేదు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం అయితే పెద్ద దిమ్మలాడేస్తాడు పాత్రే మా బాబాయ్. సరే కొద్దిగా తగ్గించడం ఏం లేదు, ఆల్రెడీ తవ్వినట్టున్నాడు ఇవన్నీ అంతకుముందే మేము రాకముందే. లాస్ట్ అయిపోయాయి కదా, తగ్గిపోయాయి సైజు.
తేగలు అనేవి ఇలాంటి ప్రకృతి నుంచి వచ్చినవి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. తేగలు అనేవి నాకు తెలిసినంత వరకు అయితే వండిన రోజు కాకుండా నెక్స్ట్ రోజు మార్నింగ్ తింటే టేస్ట్గా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇదే కాదు, ముందు ఫిషింగ్ అంటే వీడియో కూడా పెట్టాము, అది కూడా చూడండి. మీకోసమనే నైట్ టైం రిస్క్ చేసి మరి ఆ వీడియో తీసాము, వాటర్లో నడుస్తూ కూడా. వాటర్ పొద్దున లేక భూమి అనేది గట్టిపడిపోయింది, రావట్లేదు మట్టి తొందరగా. అడవిలో తేగలు. చూడండి, అలా గట్టిలో వేసుకోవాలి మనం అయితే. తేగలని పాత్ర వేసినప్పుడు ఇలాగా గట్టిలా చూడండి, భూమికి దీనికి ఎంత తేడా ఉందో. దిబ్బలా కట్టుకోవాలి మనం. చూడండి, కొద్దిగా హైట్గా ఉంది కదా. ఇది ఇలాగా మనం పాత్ర వేసుకున్నప్పుడు ఎంత నీట్గా వేసుకుంటే తవ్వుకున్నప్పుడు అంత నీట్గా వస్తుంది. ఏంటంటే మనం హైట్గా వేసుకున్నాం భూమి లెవెల్ కంటే ఒక ఇంత హైట్ అయితే వేసుకుంటే మనకి అంటే గాలిలో తవ్వితే ఇలా వచ్చేస్తుంది గాలిని. అదే భూమిలో వేసుకున్నాం డైరెక్ట్ తవ్వుకోవడానికి కొద్దిగా కష్టం ఉంటుంది, గొయ్యిలో తవ్వుకోవాలి. ఇలా వేసుకోవడం, హైట్గా వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే గాలిలో ఇలా నించొని ఇలా తవ్వితే గాలిలోనే ఉంటుంది కాబట్టి మట్టి వస్తుంది ఈజీగానే. మనం తవ్వుకుంటూ వదిలేసినట్లయితే ఒక సంవత్సరం పాటు ఇలా మొక్కలు అయితే మొలిచేస్తాయి. అవి అలా పెద్దగా తాటి చెట్లు అయిపోతాయి. ఇది ఒకటి కంటిన్యూ ప్రాసెస్ అనమాట, ఒక సైకిల్. ఇలా పండేస్తాం, ఫ్రూట్ వస్తుంది, తర్వాత తాటి చెట్టు అవుతుంది, మళ్ళీ పండు కాస్తే మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ ఇలాగే పాత్ర వేస్తుంది. ఇది ఒక రీసైకిల్ ప్రాసెస్ సృష్టిలో. చూడండి, గట్టిపడిపోయింది మట్టి మొత్తం. ఎంతో కష్టమైన అయితే అవుతున్నాం. ఏ మ్యాక్సిమం తేగలు అయితే లేవు, లాస్ట్కి వచ్చి మాకు చాలా తక్కువ దొరికాయి. కానీ ఈ టైంలో అవి దొరకడం కూడా కష్టమే. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తాను. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చలో బాయ్ బాయ్.
సో మనకి ఇన్ని అయితే దొరికాయి. మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవాలి, డెస్టినేషన్.